సాధిస్తారు ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది. ఏ క్లారిటీ వచ్చిందంటే రామరెడ్డి గారికి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు. ఇప్పుడు మీరు మాట్లాడింది తప్పు. మీకు అంత అవగాహన లేదు, మీరు టీవీలకు కూడా రావద్దుగా, ఎందుకంటే మీకు అంత అవగాహన రాహిత్యం ఉంది. మీరు పార్లమెంటరీ వ్యవస్థనే తప్పుపడుతున్నారంటే తలుపులు వేసిరు, టెప్పర్ పేలు పెట్టిరు అని మీకు చిన్నపిల్ల అనుకున్నటువంటి అంశం ఉంది. చిన్నపిల్లని మైండ్ టీవీలు అవన్నీ వద్దు సార్. నేను ఏం చెప్తున్నా, ప్రపంచం ఏం చెప్తుందో వినండి సార్. మీరు వీడియోలు చూపించుకున్న మాట, మీ ఏజ్ కి ఆ వీడియోలు చూపే అవసరం లేదు. ప్రపంచంలో ఏం మీరు కాకినాడ తీర్మానం అన్నారు, పార్లమెంట్ అన్నారు. అరే ఏదో the way of state divided is not in good position, is not in a good way. ఈ పదాలు వాడితే ఏ అభ్యంతరం ఉండకపోయేది. ఒకటి రామరెడ్డి గారు మీ మాట బీజేపీ మాటగా తీసుకోవాల్సి వస్తుంది. మీ మాట బీజేపీ మాటగా తీసుకోవాల్సి వస్తుంది. సార్ ఇక్కడ కొత్తగా ఎవరు వినట్లేదు, నేను ఆల్రెడీ వినిపించిన. మళ్ళీ వినమండి, అవసరం లేదు సార్. తెలంగాణ ఇప్పటికే విని 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 చెవులు గిల్లు అంటున్నాయి. గాయపడ్డది మళ్ళీ ఎందుకు వినిపిస్తాండి? అది గాయపడ్డదండి. క్లారిటీ అయితే వచ్చింది. దీని మీద ఉన్నటువంటి క్లారిటీ ఏంటంటే బీజేపీ నాయకులకు కానీ, మోడీ గారు కానీ, సూర్య గారు ఆఫ్ టికెట్ కానీ అవగాహన రాహిత్యం. తెలంగాణ అంటే చిన్న చూపు. ఇప్పుడు నలుగురు మనుషులు మాట్లాడుతుంటే, ఒక ముగ్గురు గెస్టులు మాట్లాడుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేయడం, ఏదో మాట్లాడడం. రామరెడ్డి గారికి అంత అవగాహన లేదు, ఆయన మాట్లాడిన పద్ధతే బాగలేదు. ఆయన ఏదో చెప్తున్నాడు, పార్లమెంట్ లో టెప్పర్ ప్రే అంటాడు, ఏదో డోర్ దగ్గర పెట్టిండు అంటాడు. నయం ఇంకా చాలా విషయాలు అవసరం లేదండి. స్టేట్ ఏదో రూపంగా 60 ఏళ్ళ కోసం బయటపడ్డాము అంటే మీకు తెలంగాణ రావడం ఇష్టం లేకనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే వస్తుంది. నేను ఏమంటున్నా, రామరెడ్డి గారు ఇవాళ కొత్త కాదు. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. బీజేపీ నాయకులు, కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్న బీజేపీ నాయకులు ఇందాక మీరు అన్నారు, తలుపులు పెట్టి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ను అంగీకరించి తెలంగాణ రాష్ట్రాన్ని అనౌన్స్ చేసి అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్ర, ఇవన్నీ మాటలు అన్నారు. బట్ ఇదే మీరు అనట్లేదు. మీలాంటి చాలా మంది అన్నారు. నేనేమంటున్నా ఇది ప్రజలు, అరే ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, బీజేపీకి ఎందుకు ఇంత కడుపుమంట తెలంగాణ అంటే, తెలంగాణ ఉద్యమం అంటే ఎందుకంత చిన్న చూపు. పక్క రాష్ట్ర నాయకులు నేను అంటున్నా ఇప్పుడు ఆల్రెడీ సూర్య ఆల్రెడీ చంద్రబాబు నాయుడు రేపు బీజేపీ వాళ్ళే దీన్ని, బీజేపీలో ఉన్న కింది కార్యకర్తలు దీన్ని సమర్థించారండి. రామరెడ్డి గారు, కింది కార్యకర్తలు దీన్ని ఒప్పుకోరు. మా చాలా మంది నాకు కూడా ఫోన్లు వచ్చినాయి. కింది కార్యకర్తలే రేపు రోడ్డు మీదకి వచ్చి వారి మీద ఉంటది. మీరు దయచేసి మీరు ఆలోచన చేయండి. మీరు దీన్ని అగ్గి చేయకండి. ఇది అగ్గి రగులుకున్నది, ఇది అగ్గి రగిలింది. మీరు క్షమాపణ చెప్పించండి. ఇంతకుముందు మా సార్ చెప్పినట్టు క్షమాపణ చెప్పించండి. డిమాండ్ ఇస్ అదే పార్లమెంట్ లో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని రోజు తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఇఫ్ నాట్ రామరెడ్డి గారు, అదే పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల డిమాండ్ మేరకు క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో పుట్టగతులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది ఉద్యమం చేసినటువంటి నేల, ఇది ఉద్యమం చేసి కొట్లాడినటువంటి నేల. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ రాష్ట్ర నిజాలు మాట్లాడుతున్నాను. బీయింగ్ అ జర్నలిస్ట్, మీరు నన్ను మొదలు అన్నారు, ఇప్పుడు అంటున్నారు. ఎస్, బీయింగ్ అ జర్నలిస్ట్, బట్ ఇది ఉద్యమ రాష్ట్రం. ఇది కొట్లాడిన రాష్ట్రంలో అందరూ ఉద్యమకారులే ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, టీచర్లు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు, ఎవ్రీవన్, ఆర్టీసీ కార్మికులు కానీ, సింగర్ అండ్ ఎంప్లాయీస్ కానీ, ఎవ్రీవన్ ఉద్యమంలో పాల్పంచుకున్న వాళ్ళే. రామరెడ్డి సార్ ఒక చిన్న విన్నపం ఏంటంటే, అన్ని రాష్ట్రాల లెక్క తెలంగాణ ఉండదు సార్. తెలంగాణ తిరగబడ్డ తెలంగాణ, ఎగిసిన తెలంగాణ, ఏరుబిడ్డ తెలంగాణ. తెలంగాణ అంటే ఒక పౌరుషము, ఒక నిజాయితీ, ఒక నిప్పు రవ్వ.
ఉట్టిగానే మాట్లాడితే ఎట్లా సార్? మీరు మీరు నేను only నేను ఒక BJP గొప్ప విషయం అంశాన్ని మరొక గొప్ప పట్టుకుంటారు విషయం తప్ప చెప్తా తెలంగాణది. ఇక్కడ ఎన్ని త్యాగాలు, మరొక గొప్ప ఎన్ని విషయం చెప్తా పునాదులు, తెలంగాణది. ఎంత అంశము, ఎన్ని ప్రాంతీయ బోర్డులు, ఎన్ని అంశాలు, ఎన్ని మీరు ఉట్టిగానే అట్లా మీరు రాజకీయ అంశాలు, రాజకీయ కోణాన్ని చూడొద్దు దయచేసి. తెలంగాణ అనేది తిరగబడే తెలంగాణ. నా పార్టీకి సీట్లు లేవు కాబట్టి ఒక నిమిషం. సాదిక్ సార్, మీకు తెలంగాణ సాదిక్ సార్ పుట్టిన వ్యక్తిగా మీకు పౌరుషం లేదు, సాదిక్ సార్ నిజాయితీ లేదు, మీ మాటలు ఒక నిమిషం. నేను ఏమంటున్నా, దేశం మొత్తం ఒక్క నిమిషం రామరెడ్డి గారు 1 సెకండ్. కాలు మొక్కినందుకు తప్పు పడుతున్నా. అది సంబంధం లేని విషయం సార్. అది వాళ్ళ వ్యక్తిగతం, అది ఏమైనా కానీ తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఏదైనా ఓకే, బట్ ఇది మాత్రం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఉంటే ఆ ఎంపీ సూర్య గారికి ఫోన్ చేయండి సార్ మీరు. ఒక్క నిమిషం సాదిక్ సార్, ఒక్క నిమిషం కాంబోజ్ గారు 1 సెకండ్, కాంబోజ్ గారు 1 సెకండ్, 1 సెకండ్. ఆ పిల్లోనికి ఫోన్ చేసి మీరు డిస్కస్ పెడితే మీ దగ్గర నిజాయితీ కొట్టొచ్చు కనపడుతుంది. అంటే దేశం మొత్తం ఒక్క నిమిషం రామరెడ్డి గారు 1 సెకండ్, ఒక్క నిమిషం. దేశం మొత్తం సాదిక్ సార్, ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా నేను డిబేట్లలో మాట్లాడినా కానీ ఉదయం 9 గంటల నుంచి డిబేట్లలో కూర్చున్నాం. మహిళా సాధికారత బిల్లు అద్భుతం. ఇది రాజకీయంలో, భారతదేశ రాజకీయ ముఖ చిత్రంలో ఒక మైల్ రాయి. ఇక్కడ నుంచి రాజకీయాలు ఒకలా ఉంటాయి, ఇక నుంచి రాజకీయాలు అంటే ఇంతకుముందు ఒకలా ఉండే. ఈ చర్చలు జరిగినాయి. ఈవెన్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజు రాత్రి ఇవే చర్చలు జరుగుతాయి, అన్ని టీవీ ఛానల్లో ఇవే చర్చలు జరుగుతాయి. బట్ కమింగ్ టు తెలంగాణ విషయంలో మాత్రమే తెలంగాణ అస్తిత్వం మీద చర్చ జరుగుతుంది ఈరోజు. రేపొద్దున భారతీయ జనతా పార్టీ దీనికి సమాధానం చెప్పాలా. ఇవే పార్లమెంట్ సమావేశాల్లో తేజస్వి సూర్యతో క్షమాపణలు చెప్పించాలా అన్న డిమాండ్ ఈరోజు ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి వస్తుంది. అది జరుగుద్దా? జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి? సాదిక్ సార్ ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ రత్నాల వీణనే కాదు, తెలంగాణ గాయాల వీణ. గాయాలే కాదు, తెలంగాణ ఒక ఆత్మాభిమాన పోరాటం, ఒక సెల్ఫ్ రెస్పెక్టెడ్. మనము ఒక 4 రోజులు పస్తులు ఉన్నామంటూ ఉంటాం, 4 రోజులు తిండి తినకుండా ఉన్నామంటూ ఉంటాం, కావాలంటే చచ్చిపోతాం. కానీ తెలంగాణ పోరాటం గురించి మాట్లాడితే మనం భరించలేమండి. అది ఎవ్వరు భరించదు. తెలంగాణ సమాజం భరించదండి. తెలంగాణ సమాజం భరించదు. తెలంగాణ ఇంతకుముందు మన మిత్రులు కాంబోజ్ గారు చెప్పినట్టు అది ఒక పౌరుషం, ఒక ఉద్వేగం. తెలంగాణ ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ను ఏ రాజకీయ పార్టీ కూడా పట్టుకోలేదు. అది ఏ రాజకీయ పార్టీలకు అతీతమైన ఎమోషన్. అది పార్టీలకు అతీతమైన ఎమోషన్. అది విధానాలకు అతీతం. ఆ రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ద్వారా రాజ్యాంగ పరిధిలోకి వెళ్ళి ఉబికి పైకి వచ్చిన తెలంగాణ. కాబట్టి ఆ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత ఎవరికి ఉంటుందండి? ఏ పార్టీకి ఉంటుంది? అందుకోసమని క్షమాపణ చెప్పుకుందాం. తప్పు జరిగిందని మీరు మాట్లాడాలి. క్షమాపణ వాళ్ళు ఏమంటున్నారంటే, రామచంద్రరావు ఏమంటున్నారంటే దాన్ని భూతద్దంలో పెట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు అని ఇప్పుడు రామరెడ్డి గారు ఏదన్నారు, రామచంద్రరావు గారు అదే అంటున్నారు. దీన్ని భూతద్దంలో పెట్టకండి, వక్రీకరిస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. చిన్న సెకండ్ సార్ ప్లీజ్. శ్రీకాంత్ సార్, ఇప్పుడు తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందంటే 140 స్పీడ్ లో శతాబ్ది ఎక్స్ప్రెస్ వచ్చి వరంగల్లో ఒక స్వర్ణ ఎట్లా పోటీ పడ్డదో అంత స్పీడ్ ఉంటుంది సార్. ఇక్కడ అంత బాధ ఉంటది. ఉట్టిగానే అంటే రాదు. ఏదో కర్ణాటకలో పుట్టిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మోడీకి సపోర్ట్ చేస్తాం, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాం అనేది ఈ గడ్డ మీద పుట్టినకి ఎవరికి ఉండదు. పార్టీలు వేరు, తెలంగాణ అంశం వేరు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అన్ని అగర్ నైలియేతో చీల్చుకే లేంగి అన్నాం తెలంగాణ. అగర్ నైలియేతో చీల్చుకే లేంగి అన్నాం తెలంగాణ. అది గుర్తుపెట్టుకొని మన రాజకీయ అంశాలు, నా పార్టీ సిద్ధాంతం నేను ఒకటి చెప్తా. ఎవరి పార్టీ సిద్ధాంతాలు వాళ్ళు చెప్తారు. ఒక జర్నలిస్ట్ అభియోగం ఏముందని చెప్తారు. ఒక మేధావిగా, ఒక విశ్లేషకుని వాళ్ళు చెప్తారు. కానీ పతాకం అదే మోడీని పొగడడం, అదే ఇతర వ్యక్తులను పొగడం అనేది ఒక నాయకునిగా ఉన్న లక్షణాలు పనిచేయవు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణకు సపరేట్ స్థానం ఉంటది. ఇక్కడ ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నంత సాహిత్యం కానీ, ఇక్కడ జానపదాలు కానీ, ఇక్కడ కళలు కానీ, ఇక్కడ మావోయిజం కానీ, ఇక్కడ ఉన్న విప్లవ పార్టీలు కానీ ఎక్కడ ఉండవు. అంటే ఏమన్నా అంటే అందరు ఒక్కటేసారి ఇట్లా పావును, మన చీమలు పావును అన్నట్టు అంటారు. మరి రామరెడ్డి గారు ఎందుకో ఈ టాపిక్ ను పక్కదారి పట్టడం కోసం, లేకపోతే విన్నపం ఏంటంటే మీరు